కుసుమహర 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 కుసుమహరనాథులకు నా పాదాభివందనములు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం శ్రీహరనాథుడే జగన్నాథ దేవుడు. రచన శ్రీయుత నారాయణ చంద్రఘోష్, కలకత్తా వాసి. దయావతారమగు శ్రీహరనాథుని ఎవరికి ఏ భావమున పొందదలచినచో అతడు వారికా భావముననే లభ్యమగుచుండెను. శ్రీహరనాథుడు సర్వాంతర్యామి అనే విషయము భక్తులకు అనేకులకు విదితమే. హరనాథ భక్తుడగు ప్రియకుమార చట్టోపాధ్యాయుని హరనాథ భక్తమండలి ఉపానందదాద అను మారుపేరును పిలుచుచు వ్యవహరించుచుందురు. అతడొకసారి శ్రీహరనాథునితో కలిసి పూరి జగన్నాథ క్షేత్రము పోయెను. శ్రీ హరనాథ ఠాకూరుతో ఇంకనూ అనేక మంది భక్తులు వెళ్ళిరి. వీరందరూ పూరి అందలి హరనాథ ఆశ్రమమును అను చోట విడిది చేసిరి. అచ్చోట అహోరాత్రములు భగవన్నామ గానము జరుగుచు ఆనందోత్సవముగా నుండెను. ఉపానంద దాదాకు శ్రీహరనాథునితో కలిసి జగన్నాథ స్వామి వారి దర్శనమునకు ఆలయములోనికి పోవలయనడి దృఢమగు కోరిక కలిగెను. కానీ శ్రీహరనాథుడు పూరిలో నుండు కాలమున ఒకసారి అయినను ఈ ఆలయమునకు పోలేదు. తాను ఒంటరిగా పోవుటకు ఉపానంద దాదాకు మనస్సు అంగీకరింపకుండెను. అందుచే ఎన్నటికైనా ఠాకూరుతో ఆలయములోనికి అవకాశము కొరకు దొరుకునేమోనని తలంచి అతడు 7-8 దినములు పూరిలో ఉండిపోయెను. అతడు గవర్నమెంటు ఆడిటర్గా ఉద్యోగం చేయుచుండెను. 10 రోజులు మాత్రమే ఆఫీసునందు సెలవు గైకొని అతను ఠాకూరుతో పూరి వచ్చెను. మరునాడు అతడు తిరిగిపోయి ఉద్యోగమున ప్రవేశింపవలయను. ఠాకూరు హరనాథునితో కలిసి జగన్నాథ దేవుని దర్శించు అదృష్టము నాకు లేదు, పోనీము ఒంటరిగానైనా దైవదర్శనము కావించుకొందును అనుకొనెను. ఆనాడు మధ్యాహ్నము భోజనానంతరము శ్రీహరనాథుడు ఆశ్రమములో నిద్రపోవుచుండెను. ఉపానంద దాదా ఒంటరిగా జగన్నాథ ఆలయములోనికి వచ్చెను. అచ్చోట అతడేమి గాంచెనో కానీ దిగ్భ్రాంతి చెంది నిశ్చేష్టుడై నిలిచిపోయెను. అతడేమి కాంచెననగా జగన్నాథ ఆలయము ప్రవేశ ద్వారము వద్ద శ్రీహరనాథుడు తన కొరకై నిరీక్షించుచుండుట చూచెను. అతనిని గాంచి ఠాకూరు హరనాథుడు, నాయనా, నీవు వచ్చుట ఆలస్యము చేసితివని నిరీక్షించుచున్నాను. కొద్ది సోపటిలోనే ఈ ద్వారముని మూసివేయుదురు కనుక తొందరగా దర్శనము చేసుకుందము రమ్ము అని ఠాకూరు హరనాథుడు ఉపానంద బాబా చేతిని పట్టుకొని జగన్నాథ ఆలయములోనికి వాయువేగముగా ప్రవేశించి ఎవ్వరికీ దక్కని అరుదైన దర్శనముగా గర్భగుడిలోని శ్రీ జగన్నాథస్వామి వారి రత్నవేదికకు అతి సమీపమున ఉపానందుని నిలబెట్టెను. ఉపానంద బాబా ఠాకూరు వెనక నిలిచెను. ఇంతలో ఉపానంద బాబాకు హఠాత్తుగా ఠాకూరు కనబడుటలేదు. ఎదుట జగన్నాథ స్వామివారు మాత్రమే కనబడుతున్నారు. ఠాకూరు మాయమయ్యేనేమోనని ఉపానంద బాబా అనుకొనుచుండగా ఠాకూరు చటాలున కనిపించెను. ఈ విచిత్రమేమోయని అతడు అబ్బురపడుచుండగా మరలా ఠాకూరు హరనాథుడు అంతర్హితుడాయెను. మరలా నిటులే జరిగెను. ఇంతలో జగన్నాథ స్వామి వారికి భోగము నివేదించు సమయము అయ్యెను. అప్పుడు ఠాకూరు ఉపానంద దాదాతో, పద దాదా, మనం అవతలకు పోవుదము అని దాదా చెయ్యి పట్టుకొని శరవేగముగా ఆలయ ముఖద్వారము చెంతకు వచ్చెను. ఆలయము బయటకు వచ్చిన తరువాత మరలా శ్రీ హరనాథుడు అంతర్ధానమయ్యెను. ఉపానంద దాదాకు ఆశ్రమమునకు వచ్చివేశెను. మరలా ఆశ్చర్యమేమనగా ఆశ్రమము నుండి శ్రీ జగన్నాథుని దర్శనమునకు తాను బయలుదేరుటకు ముందు ఎటులా శ్రీహరనాథుడు నిద్రించుచుండెనో అట్లే సుఖముగా నిద్రించుచుండెను. ఆశ్రమము నందలి భక్తులను అడగగా వారు, హరనాథ ప్రభువు వారు భోజనము గావించి పరుండి ఇంతవరకును నిద్రలేచుట తాము చూడలేదని, తామంతా శ్రీహరనాథుని విశ్రమించిన గది తలుపులు మూసి ఆ తలుపులకు వెలుపలే పరుండినామని, ఠాకూరు వారు బయటకు రాలేదని, కొద్దిసేపటిలో తేనీరు తాగుటకు
శ్రీ ఠాకూరు వారు గది బయటకు రావచ్చునని తెలిపిరి. కొన్ని క్షణముల తర్వాత శ్రీహరనాథుడు మేల్కొంచి ఉపానంద దాదాతో, ఏమి దాదా, శ్రీ జగన్నాథ మహాప్రభు దర్శనమైందా కాదా? రేపటితో నీకు సెలవు ముగియను కదా, వెళ్ళిపోయేదవా అని ప్రశ్నించెను. ఉపానంద దాదాకు శ్రీ ఠాకూరే శ్రీ జగన్నాథుడని గ్రహించుటకు ఎక్కువ సమయం పట్టలేదు. తన ఆలయములోనికే తన దర్శనార్థమై తానే స్వయముగా తన భక్తుని తీసుకొని వెళ్ళుట, ఆహా ఏమి నా భాగ్యము అనుకుంటూ శ్రీహరుని పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడ్చెను శ్రీ ఉపానందుడు. జై కుసుమహర. ఇంతటితో ముగిద్దాము. తిరిగి మరలా కలుద్దాం.